పెహల్గాం దాడి ఘటన మీకు తెలుసు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినట్లేనా? దాదాపు 100 పైగా ఉన్నటువంటి కరుడు కట్టినటువంటి శిక్షణ కొన్ని ఉగ్రవాదులు హతమార్చడం జరిగింది. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. రాజస్థాన్ లాంటి రాష్ట్రాల బార్డర్ల మీద దాడులు జరుగుతుంది, నిరంతరంగా జరుగుతాయి. ఒక్కటి కూడా పేలకుండా దాన్ని ఎదుర్కోగలిగినంటే ఇక్కడున్న కొంతమంది సెక్యులర్లు అంటే కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కూడా ఈ పెహల్గాం దాడి ఘటనను కొంచెం పక్కంగా మాట్లాడారు. కోడిగుడ్డు ముందు ఈ కలిపికట్టుగా దాన్ని రాజకీయాలు మిలిటరీని అవమానపరచడంగా నిజంగా చంపారా? కేసీఆర్ కూడా అన్నాడు, దోమ కూడా చచ్చిపోలేదు. ఎంత దిగజారి మాట్లాడినాడు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల నుంచి ప్రభుత్వంలో ఉంది. సో వాళ్ళ పాలన పైన మీ అభిప్రాయం ఏంటి? అధికారంలో రావడానికి అల్లవి గాని అన్ని హామీలు ఇచ్చారు. సో కంచె గచ్చిపోలి వ్యవహారం మీకు తెలుసు. దీని వెనక బీజేపీ సంబంధించిన ఒక ఎంపీ ఉన్నట్లు కూడా. బీజేపీ ఎంపీ ఆ పేరు బయట పెట్టండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ పాలిటిక్స్. నా పేరు అశోక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ, పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. నమస్తే సార్, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. సో ఈరోజు చాలా అంశాలపై చర్చించుకుందాం. ప్రధానంగా పెహల్గాం దాడి ఘటన మీకు తెలుసు. అందులో చాలా మంది మన ఇండియన్స్ పౌరులు చనిపోయారు. దాని తర్వాత ఆపరేషన్ సింధు పేరుతో మనోళ్ళు పోయి అక్కడున్న ముష్కర్ల మీద అటాక్ చేశారు. సో దాని తర్వాత పరిణామాలు అన్ని మీకు తెలుసు. సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినట్లేనా? ఆపరేషన్ సింధూర్ అనేది చాలా స్పష్టంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన తల్లులు అక్క చెల్లెల యొక్క సింధూరాన్ని తొలగించారో దానికి ప్రతీకారంగానే ఇవాళ మోదీ ప్రభుత్వము, మన యొక్క మిలిటరీ దానికి ఏ రకంగా ఇవాళ ఏ లక్ష్యం కోసమైతే ఈ ఆపరేషన్ మొదలు పెట్టారో ఆ లక్ష్యాన్ని చేరుకొని ఎక్కడ కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి సామాన్య పౌరులకు గాని, మిలిటరీ మీద దాడులు గాని, యుద్ధం ప్రకటించడం గాని జరగకుండా ఏ శిబిరాలను అయితే పెంచి పోషిస్తా ఉన్నదో పాకిస్తాన్ ప్రభుత్వము, అక్కడ ఉండే మిలిటరీ ఆ రకంగా మన దేశం మీదకి ఉసిగలుపుతున్నారో ఆ శిబిరాలను లక్ష్యంగా చేసుకొని మరి రెప్పపాటుతో ఆ 9 ఏవైతే ఆ శిబిరాలు ఉన్నాయో 25 నిమిషాల్లో ఆ తతంగం అంతా పూర్తి చేసి దాదాపు 100 పైగా ఉన్నటువంటి కరుడు కట్టినటువంటి శిక్షణ కొన్ని ఉగ్రవాదులు హతమార్చడం జరిగింది. సో అంతర్జాతీయంగా ఇంత కరుడు కట్టిన తీవ్రవాదుల్ని పాకిస్తాన్ కేంద్రంగా ట్రైన్ అవుతున్నారు. 26/11 కానీ, హైదరాబాద్ ఇన్సిడెంట్ కానీ, ఇవన్నీ అక్కడి నుంచి ట్రైన్ అయితే వస్తున్నాయి. కానీ అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అసలు రీసెంట్ కూడా వాళ్ళు అప్పు అడిగితే 28,000 కోట్ల రూపాయలు అంతర్జాతీయ సమాజం అప్పు ఇచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే చాలా వరకు పాకిస్తాన్ సపోర్ట్ చేసే కంట్రీస్ ఉన్నాయి కదా. పాకిస్తాన్ ఇవాళ దౌత్యపరంగా ప్రపంచంలో ఏకాకి అయిపోయింది. ఇవాళ ఆర్థికంగా చితికిపోయింది, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నది. దానిని ఇవాళ అవకాశంగా తీసుకుని సందట్లో సరేమియా మాదిరిగా కొన్ని అగ్రదేశాలు వాళ్ళ బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి ఆయుధాలు సమకూర్చి డబ్బు సమకూర్చుకుంటున్నారు. వాళ్ళ వాస్తవంగా చూసినట్టయితే వాళ్ళ అందరికీ కూడా మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఆర్థికంగా ఇవాళ ప్రపంచంలో 5వ స్థానానికి తీసుకెళ్ళడం, ఎక్కడో 11వ స్థానంలో ఆర్థికంగా ఇవాళ 5వ స్థానానికి తీసుకురావడం, అభివృద్ధి అనేది వేగవంతం కావడం, ఆ రకంగా అన్ని దేశాలు మోదీ గారి యొక్క నాయకత్వాన్ని కొనియాడడం, ప్రపంచం కూడా మొత్తం కరోనా సందర్భం అల్లాడిపోతా ఉంటే దాన్ని ధీటుగా ఎదుర్కొని ఉచితంగా ఈ ప్రపంచంలోనే 140 కోట్ల మంది ప్రజలకు మరి ఈ యొక్క వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయడం కాకుండా 100 పై దేశాలు ఏ యొక్క వ్యాధినైతే ఇవాళ కనుగొని 1 సంవత్సరంలోనే వ్యాక్సిన్ తయారు చేసి దేశాలకు పంపగలిగి ఇది కన్ను కుడుతూ ఉన్నది. చాలా దేశాలు కూడా ఇవాళ చైనా కూడా ఏంటంటే భారతదేశం ఇంత ముందుకు పోతా ఉంటే దేశాలు కొనియాడుతూ ఉంటే వారు సహించలేకపోతారు. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ అది ఒక దేశంగా కాకుండా ఎక్కడెక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి కలహాలు కానివ్వండి, అంతర్గతమైన సమస్యలతో ఈరోజు చితికిపోతూ ఉన్నది. కాబట్టి తను మునిగిపోతూ ఇంకా నలుగురు ముంచే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ బలూచిస్తాన్ ఏ రకంగా ఆ భారతదేశంలో అంతర్గతంగా ఆ దేశం మీద వారు దాడులు జరుపుతున్నారు. కానీ ఇవాళ భారతదేశం ఏంటంటే ఇవాళ శాంతి కామకులుగా ఎవరైనా మనల్ని ఇవాళ మరి ఛేదించే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని దానికి గతంలో మనం చూసాం. మూతోడు జవాబు అంటారు హిందీలో. మనం గతంలో జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, ఎయిర్ స్ట్రైక్స్ కానివ్వండి, ఏ రకంగా జరిపి మన శక్తిని చాటుకున్నాం.
ఇవాళ అశోక్ రెడ్డి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మొన్న 4 రోజులు జరిగిన సంఘటనలు ఏ రకంగా మన యొక్క క్షిపణులు దాడి చేసి ఎన్ని వందల డ్రోన్స్ మన మీదకి వారు సివిలియన్స్ మీదకి పొరుగు రాష్ట్రాల మీద బార్డర్స్లో ఉన్నట్టు జమ్మూ కాశ్మీర్, పంజాబు, ఆ రకంగా మరి హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల బార్డర్ల మీద దాడులు జరుగుతుంది, నిరంతరంగా జరుగుతాయి. ఒక్కటి కూడా పేలకుండా దాన్ని ఎదుర్కోగలిగినంటే ఇది మోదీ గారు 11 సంవత్సరాలుగా. ప్రధానంగా ఈ పహల్గాం దాడి ఘటన చూసుకుంటే ఓన్లీ మతం పేరిట అక్కడ చేసినట్లుంది. కేవలం మహిళలను వదిలిపెట్టి పురుషులను అంటే పోయి మోడీకి చెప్పుకోండి అన్నట్లు ఒక బెదిరింపు ధోరణి చేశారు. సో ఇప్పుడు మనం చేసిన ఆపరేషన్ సింధు పేరుతో 2 మహిళల ఆఫీసర్లు పంపించి మనం వాళ్ళని చంపాం. వాళ్ళ ఖురాన్‌లో ఒక నీతి ఉంది. మహిళల చేత చనిపోయిన పురుషులు స్వర్గానికి వెళ్ళకుండా నరకానికి వెళ్తారు. సో ఇందులో భాగంగానే మనం ఈ ఆపరేషన్ చేపట్టామా? అదొక్కటే కాదు అశోక్, ఎందుకంటే వాస్తవంగా వారు ఏ రకంగా మరి పైశాచిక ఆనందం, మతం అడిగి భార్యల ముందునే భర్తను కాల్చి చంపడం, అది భరించలేని ఆవేదన, అటువంటిది ఆ మహిళలకు ఉపశమనం కల్పించడానికి మన వీర వనితలను ఇవాళ ఏ మతాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ వారు ఈ ఉగ్రవాదులు తయారు చేస్తారో ఆ మతానికి సంబంధించిన మహిళతోని వాళ్ళు తిప్పికొట్టినామంటే, వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ నుంచి రద్దు చేసి ఏ రకంగా భారత రాజ్యాంగంలో భారతదేశంలో అంతర్భంగా చేశారో, ఆ తర్వాత జరుగుతున్న అభివృద్ధి, అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావడం. నేను వాస్తవంగా చెప్పాలంటే ఆ సంఘటన రోజు నేను శ్రీనగర్లో ఉన్నాం, పార్లమెంట్ మాది పిఎస్సి కమిటీలో సభ్యులుగా అక్కడ ఉన్నాం 4 రోజులుగా. గుల్మర్గ్ ఆ ప్రాంతాలు వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనేకమైనటువంటి ఫ్లైఓవర్స్, వంతెనలు, ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వంతెన ఆ నది మీద, ఎయిమ్స్ లాంటి సంస్థలు రావడం, అక్కడ ఉన్న యువతకు అందరికీ ఉద్యోగాలు, 40,000 50,000 జీతాలు వస్తున్నాయి, హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇది సహించలేకపోతుంది పాకిస్తాన్. ఏ కాశ్మీర్ ప్రజలు రెచ్చగొట్టి రాళ్ళు రువ్వించి ఆ రకంగా మతాన్ని అడ్డం పెట్టుకొని ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి చొరబాటుదారులను ఎంకరేజ్ చేసి కాశ్మీర్ అతలాకుతలం చేశారు. ఇప్పుడు ప్రశాంతంగా ఒక సుందరమైన ప్రాంతంగా పర్యాటకుల తాకిడి పెరిగిపోవడం, ఆ రకంగా 2 కోట్ల పై చిలుపు ప్రతి సంవత్సరానికి పర్యాటకులు వస్తూ ఉంటే అక్కడ వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ట్రావెల్స్, వాళ్ళకు ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్స్ బ్రహ్మాండంగా అక్కడ జీవిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు పడవలను లేదా ఈ గుర్రాలతో జీవితం గడుపుతూ ఉంటే దాని మతం పేరు ఓర్వలేక, సహించలేక, జీర్ణించుకోలేక ఆ రకంగా మత విద్వేషాలు పెంచి ఆ రకంగా పబ్బం కొడుకుందామంటే నిజంగా ఇవాళ కాశ్మీర్ కాదు, మొత్తం భారత ప్రజలందరూ ఒక్కటిగా నిలబడి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇవాళ ఆశ్చర్యం కలుగుతుంది. ఓవైసీ లాంటి వ్యక్తి కూడా ఏ రకంగా ఇవాళ మాట్లాడారు. మీరు అన్నట్లు అందరూ ఓకే, భారతదేశం ఇక్కడున్న కొంతమంది సెక్యులర్లు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కూడా ఈ పెహల్గాం దాడి ఘటనను కొంచెం వక్రంగా మాట్లాడారు. సో ఇట్లాంటివి స్టేట్మెంట్లు మంచివి కాదనుకుంటున్నారా మీరు? అసలు భారతదేశం ఒకటిగా ఉందని ఒక సంకేతాన్ని పంపడమే కాకుండా అయినా కొంతమంది ఇందులో కోడిగుడ్డు ముందు ఈకలు పీకినట్టుగా దాన్ని రాజకీయాల్లో లేదా మోదీ గారు ఇంకా పేరు ప్రఖ్యాతులు కాస్తున్నారని చెప్పి మళ్ళీ కుట్రపూరితంగా సంకుచితమైన ఆలోచనతో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎలక్షన్స్ కోసం వాడుకుంటున్నారని అంటారు. ఇప్పుడు గతంలో కూడా ఈ ఎయిర్ స్ట్రైక్ జరిగితే, సర్జికల్ స్ట్రైక్ అంటే మన మిలిటరీని అవమానపరిచే విధంగా నిజంగా చంపారా, అసలు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? మన కేసీఆర్ కూడా అన్నాడు, దోమ కూడా చచ్చిపోలేదు అన్నాడు. ఎంత దిగజారి మాట్లాడినాడు. మీరు అసలు ఒకసారి అక్కడ పోయి చూస్తే కరుడు గట్టినటువంటి ఆ మంచు పర్వతాల్లో ఏ రకంగా అంటే రక్తం గడ్డలు కట్టే పరిస్థితి, అక్కడ పహారా కలుస్తూ ఒక అంగుళాన్ని కూడా వాళ్ళు కబలించకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే పొరుగున్నటువంటి రాష్ట్రాలు ప్రజలు గుప్పుమని మరి నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటే బిక్కుమని వాళ్ళు మరి దీనమైనటువంటి స్థితిని అర్థం చేసుకోకుండా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం, రాజకీయంగా మాట్లాడడం, అది దిగజారు చేయడం. ఈరోజు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, కుహన మేధావులు ఏ రకంగా మాట్లాడుతున్నారో మనం చూస్తుంటాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు బట్టి ఇవాళ రాజకీయ నాయకులు పార్టీలు ఇది ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక అనుకోవచ్చు. ఇప్పుడు మన శక్తి ఏందో నిరూపించారు. ఇవాళ మనోహర్ పారికర్ ను గుర్తు చేసుకుంటారు. మనోహర్ పారికర్ గారు ఆ డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడే ఏదైతే ఈ యొక్క ఆయుధాలు సమకూర్చుకోవడానికి క్షిపులను ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు మనము వాటిని ఉపయోగిస్తాం. కాబట్టి ఇవాళ ప్రజలు కూడా అంటున్నారు, అరే మా జిఎస్టీ పన్ను ఇంత కట్టించినాం, అంత కట్టించాం, ఎవరైతే వెలిపించారో ఆవేదన కలిచారు. ఇప్పుడు అంటున్నాం, మేము కట్టిన పన్ను సార్థకమైంది, ఈ దేశ రక్షణకు ఉపయోగపడ్డది, ఒక పౌరుడు కూడా ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వం ఈ దేశం మనం కాపాడుతుంది అనేది భావన వ్యక్తి. కాల్పుల విరమణ కొంచెం అంటే దేశ పౌరులు కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. అంటే మనం తగ్గాం కానీ పాకిస్తాన్ స్టేట్మెంట్ డబల్ మారిపోయింది. సో ఆ రోజు మనం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల ఒప్పందం అనుకున్నాం. తర్వాత వాళ్ళు మళ్ళీ నైట్ దాడి చేశారు. సో దీన్ని బట్టి చూస్తే కొంచెం
దేశంలో కూడా కొంతమంది నిరుత్సాహంగా ఉన్నారు ఇట్లా స్టేట్మెంట్లు తీసుకోవడం, మన ఇండియన్ గవర్నమెంట్ మెయిన్. సో అంటే దీని ఎట్లా? వాస్తవంగా అశోక్ గారు, యుద్ధం అనేది ఎవరు కూడా కోరుకోరు. యుద్ధం అనేది జరిగితే దానికి ఎక్కడో ఒక దగ్గర మళ్ళా సమాప్తం కావాల్సింది. ఇవాళ మనం ఏ లక్ష్యం కోసం అయితే ఆపరేషన్ సింధూర్ అని తలపెట్టామో ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం, వాళ్ళ ఎయిర్ బేస్లు ఏవైతున్నాయో మన నేవల్ ద్వారా వాటిని కూడా ధ్వంసం చేశాం. ప్రతి చర్యకు తిప్పికొట్టాం, భారీ నష్టం వారికి వాటిల్లింది, వారి మూల్యం చెల్లించుకున్నారు. అంతటితో మనం ఇంకా తిరిగి దాని మీద పోయేదానికంటే వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చి ఇవాళ సీజ్ ఫైర్ అయినప్పుడు మనం కూడా ఉన్నాం. కానీ మళ్ళీ తెల్లారి తిప్పికొట్టినప్పుడు మళ్ళీ దానిని ఏ రకంగా మనం తిప్పికొట్టామో మన శక్తి ఏంటో ప్రపంచం గుర్తించింది. మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సామాగ్రి కూడా మొత్తం ప్రపంచం గుర్తించింది. ప్రపంచంలో కూడా పెద్ద దేశం అమెరికా లాంటి దేశాలు అల్లాడిపోతూ మేము దౌత్యం చేస్తాం, మేము మధ్యవర్తిత్వం చేస్తామని మోదీ గారు ససేమని అంటారు. మేము మా జోలికి వస్తే మేము ఊరుకునే ప్రసక్తి, మేము ఎవరి జోలికి పోము, మా జోలికి వస్తే మాత్రం భారతదేశం సహించే ప్రసక్తి లేదని చెప్పి నిరూపించారు. ఆ రకంగా ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది. అందుకనే ఇప్పుడు ఆ ఒత్తిడికి తట్టుకోలేకనే పాకిస్తాన్ కూడా ఏదో ఊహించింది, ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మా ప్రజలను అక్కడ స్థానికంగా అతలాకుతలమవుతున్న ప్రజల్ని తట్టుకోలేక ఈ విధమైనటువంటి అసలు వాస్తవంగా ఐఎస్ఐ శిక్షణ పొందినటువంటి వాళ్ళే మిలిటరీలో కొనసాగుతూ ఉంటే మిలిటరీకి అక్కడ ఐఎస్ఐకి ఏం తేడా లేకుండా పోయింది. ఆ చనిపోయిన వాళ్ళకు ఎవరైతే ఈ ఉగ్రవాద శిబిరాలను మరి శిక్షణ పొందే వాళ్ళు చనిపోతే దానికి అక్కడ దాన సంస్కారాలు ఏ రకంగా ప్రభుత్వ పరంగా జరుగుతాయి, లాంఛనంగా జరుగుతున్నారో మొత్తం ప్రపంచానికి తెలిసే విధంగా అన్ని రుజువులు కూడా మనం బయట పెట్టడం వల్లనే ఇవాళ పాకిస్తాన్ ఏకైక అయిపోయింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా అందరూ కూడా పరిగణిస్తా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు రాజకీయాల్లోకి వద్దాం సార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల నుంచి ప్రభుత్వంలో ఉంది. సో వాళ్ళ పాలన పైన మీ అభిప్రాయం ఏంది? ఒకటి, అధికారంలో రావడానికి అల్లవి గాని అన్ని హామీలు ఇచ్చారు, గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు అమలుకు నోచుకోవడం లేదు. ఇది అసాధ్యమని తేలిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట మార్చేసి ఇంత ఈ రాష్ట్రంలో అప్పు ఉందని తెలియదు, అంతకుముందు బీఆర్ఎస్ అప్పులు చేసింది, రాష్ట్రాన్ని చేసింది. రేవంత్ రెడ్డి మాటలు ఏంటంటే ముఖ్యమంత్రి మాటలు, కేంద్రమే సహకరించట్లేదు, కేంద్రం అప్పులు ఇవ్వట్లేదు, కేంద్రం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని. నిజమా? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకుండా ఆడలేక మధ్యలో ఓడి మీది. మీరు హామీలు ఎవరి కోసం ఇచ్చారు? ఓట్ల కోసం ఇచ్చారు, రాజకీయం కోసం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉందని తెలియదు, వీడు అప్పుల మీద వడ్డీ కట్టడానికే నేను అప్పులు చేయవలసి వస్తుంది, నేను ఢిల్లీకి పోతే ఈ చెప్పులు అమ్ముకునే వాడు వచ్చినట్టుగా నన్ను చూస్తా ఉన్నారు అని ముఖ్యమంత్రి మాట్లాడితే ఇది తెలంగాణ అవమానపరచడం కాదా? తెలంగాణ వనరులు గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది, అప్పు చేసింది, అవినీతికి పాల్పడ్డది, దోచుకున్నారు, దోపిడీ చేసినారు, వాస్తవమే. అందుకనే ప్రజలు ఆ రోజు మార్పు కోరుకొని ఆ కేసీఆర్ యొక్క దురఘాతాల వల్ల తెలంగాణ కాపాడుకుందామని చెప్పి మీరు మీకు ఓటేసి గెలిపిస్తే మీ మాటలు నమ్మి, ఏది గ్యారెంటీలు నమ్మి, ఉచితాలు నమ్మి ఇస్తే ఇవాళ చేతగాని వల్ల మొత్తం చేతులు ఎత్తేసి. మీరు కేంద్రంలో మీరు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. సో మీరు తెలంగాణలో గతంలో ప్రెసిడెంట్ కూడా చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినంత ప్రయారిటీ కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి ఇస్తున్న నిధులు కానీ మనం చూస్తున్నాం, చాలా విపరీతమైన వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు కానీ నిధులు కూడా ఇస్తా ఉంది. కానీ తెలంగాణ విషయంలో నిధులు ఇవ్వట్లేదు, దానికి కావాలని చిన్న చూపు చూస్తున్నారని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. సో యాజ్ ఏ మీరు రాజ్యసభ ఎంపీగా మీరు సభలో ఉంటారు, సో ఎలా అంటే దీన్ని నేను ఒక్కటే ఉదాహరణ చెప్తాను. నేను ఇప్పటి కూడా ఛాలెంజ్ చేస్తున్నాను, సవాల్ చేస్తున్నాను. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయన కాంగ్రెస్ డిఎన్ఏ లేదు, ఏదో అధికారం కోసం డిఎన్ఏ సార్ అండి. అంటే వాస్తవంగా ఆయన డిఎన్ఏ అందరు తెలుసు, ఎక్కడ పుట్టి పెరిగిండో, ఎక్కడ నేర్చుకున్నాడు, పాఠాలు నేర్చుకున్నాడు. బీజేపీ సార్. ఆయన సంఘ స్వయం సేవకుడు, ఏవీపీలో పనిచేశాడు, యువమోర్చాలో పనిచేశాడు వ్యక్తి. ఆయన కాంగ్రెస్ ఇవాళ ఆ రాజకీయాలు ఇప్పుడు ఆయనకు వంట పట్టడం లేదు. వాస్తవంగా మనం చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ఒక టీమ్ ఇండియాగా నేను పనిచేస్తాను, అన్ని రాష్ట్రాలకు సమానం. ఇవాళ నార్త్ ఈస్ట్ స్టేట్స్ క్రిస్టియన్ డామినేటెడ్ పాపులేషన్, అక్కడ ఇవాళ అభివృద్ధి పేరు మీద, అభివృద్ధి ఎజెండాతో, పేదల సంక్షేమంతో తిరిగి 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 బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు 3 సార్లు. వాళ్ళ అస్సాంలో, మిజోరాంలో ఎక్కడ చూసినా ఇవాళ 8 రాష్ట్రాల్లో బీజేపీ, దాదాపు 6 రాష్ట్రాల్లో బీజేపీ ఏంటి అధికారంలో ఉందంటే ఏంటిది? అది కేవలం అభివృద్ధి ఎజెండా. ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నానంటే ఈ 11 సంవత్సరాలు 12 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చాం. ఒక రైల్వే ఉదాహరణ చెప్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, కేంద్రంలో యూపీఏలో భాగస్వాములు. ఈ 2 పార్టీలు కలిసి తెలంగాణకు లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసింది ఏంటంటే 800 కోట్లు సాలీనా రైల్వే బడ్జెట్ లో వాళ్ళు కేటాయింపు జరిపారు. ఒక మోదీ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టండి, తెలంగాణ గత బడ్జెట్ లో సాలీనా కూడా చెప్తున్నాను, గత బడ్జెట్ లో 9,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కు, 7,000 పై కోట్లు తెలంగాణకు ఇచ్చారు. ఇవాళ 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తా ఉన్నారు. ఏ ఇందిరాగాంధీ అయితే మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించిందో, ఎంపీగా గెలిచిందో,
ప్రజలు రాజకీయ భిక్ష పెట్టారు. ఆ మెదక్ కూడా మొన్న మోదీ గారు వచ్చిన తర్వాతే రైల్వే స్టేషన్ మెదక్, సిద్దిపేట, మరి కొమరవెల్లికి రైల్వే ముఖ్యమంత్రి స్టేషన్ రేవంత్ రెడ్డి అనే వ్యాఖ్యలు అంటే ఇప్పుడు ఏదైనా నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రం దగ్గరికి వెళ్ళాలి, రాష్ట్రానికి రావాల్సిన కొన్ని, కానీ అక్కడ మనల్ని చూస్తూనే దొంగలా చూస్తున్నారు. అంటే ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మమ్మల్ని దొంగలా చూస్తున్నారని వ్యాఖ్యలు చేయడం అంటే ఇప్పుడు కేంద్రం చిన్న చూపు చూస్తుందా, లేకపోతే డబ్బులు ఇవ్వట్లేదా, లేకపోతే వీళ్ళు అప్రోచ్ కావట్లేదా? అసలు ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంది? ఆయన తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారు. సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలంగాణను గత ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తే ఈయన ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసిన అప్పులను, ఆ అప్పుల చిప్పను పట్టుకొని మొత్తం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పార్టీకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1,50,000 కోట్ల అప్పు చేశారు. ఎక్కడ పోతున్నాయి? కాంట్రాక్టర్ల జేబులు నింపడమా, లేదా బిల్లులు చెల్లించడమా, కమిషన్లు కొట్టేయడమా? మొత్తం ప్రజలు ఇవాళ ప్రభుత్వ భూములు అంటే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటువంటి ఈ ఆస్తిని, సంపదను అమ్మే హక్కు మీకు ఎవరిచ్చారు? సో కంచె గచ్చిబౌలి వ్యవహారం మీకు తెలుసు సార్. తెలుసు. సో దాని వెనుక బ్యాంక్ లోన్లు ఇచ్చింది 10,000 కోట్లు ఇచ్చారు షూరిటీ కింద. సో దానిపైన కేంద్రం ఎందుకు దర్యాప్తు చేయట్లేదు? అసలు దీని మీద ఎంత కుంభకోణం జరుగుతా ఉంటే మధ్యవర్తులకు 600 కోట్లు 1000 కోట్ల వరకు పోయినాయి బ్రోకర్స్ కి. సో దీని వెనక బీజేపీ సంబంధించిన ఒక ఎంపీ ఉన్నట్లు కూడా సమాచారం, అంటే ఒక వార్త వస్తుంది. దీన్ని ఎట్లా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏవైతున్నాయో వాస్తవంగా ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూముల నుంచే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ప్రైవేటు సంస్థల అమ్మకాలకి, కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులు, ఆ రకరకాల కొన్ని వందల ఎకరాలు గత ప్రభుత్వం కూడా ఈ 400 ఎకరాలు కాజేయడానికి ప్రయత్నం చేసింది. అది చెల్లుబాటు కాలేదు. ఇప్పుడు అదే మరి కేటీఆర్ గారు బీజేపీ ఎంపీ ఆ పేరు బయట పెట్టండి. ఇవాళ మీరు బ్యాంకులకు కాగితాలు పెట్టి నమ్మబలికి రేవంత్ రెడ్డి గారు అప్పు చేస్తే మీరు ప్రభుత్వానికి ఏం సంబంధం? మీకు తెలుసో తెలియదు అశోక్ గారు, ఇదే విషయాన్ని నేను మొన్న పార్లమెంట్ లో ప్రస్తావించాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూములు, అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది, ఫారెస్ట్ ఉంది, అటవీ భూములు ఉన్నాయి. దానిని అర్ధరాత్రికి వందల ఈ యొక్క జేపీసీ బుల్డోజర్లు పెట్టి కొల్లగొడుతున్న ఫారెస్ట్ చూపిస్తున్నట్టే ఆ రోజు పార్లమెంట్ లో నేను దాన్ని అల్లరి చేస్తే, గొడవ చేస్తే ఇక్కడ స్పందించి మళ్ళీ ఆ రకంగా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కోర్టును ఆశిస్తే హైకోర్టు స్టే ఇవ్వడం. అంటే 400 ఎకరాలు అంటే ఎన్ని వేల కోట్లు అమ్మి ఏ రకంగా నువ్వు అప్పులు కట్టడానికో లేదా మీరు చేసిన పాపాలకో ఇవాళ ప్రజలు సొమ్ము చెల్లించుకోవడానికి ఎక్కడ పొందుతున్నా? ఇది నిజంగా మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ విధంగా అప్పుల పాలతో సతమతవుతారు. ఎక్కడో బీమారు రాష్ట్రంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, ఎక్కడ జంగల్ రాజ్యంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అని చెప్పిన మీరు ఇవాళ అభివృద్ధిలో ఆమడ దూరంలో ముందుకు పోతా ఉన్నది. ఇవాళ తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలంగాణ ఇవాళ మా భవిష్యత్తు తరాల ఆస్తులు అమ్ముకోరు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. అందులో భాగంగానే కంచె గచ్చిబౌలి వ్యవహారంలో ఎంక్వైరీ జరపట్లేదు, ఈడీతోనా కానీ లేకపోతే వేరే ఎంక్వైరీ సంస్థలతోనా. దాని వెనుక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడని బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ. సో ఇది వాస్తవమా? బీఆర్ఎస్ చేసిన పాపాలను కడుక్కోవడానికి అవతల వాళ్ళ మీద ఏదైనా నెప్పే ప్రయత్నించు, ప్రజలకు తెలుసు. ఇవాళ నిజంగా వాళ్ళు అడ్డుకున్నది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో నేను మాట్లాడాను పార్లమెంట్ లో. ఎవరు మాట్లాడలేదు, వీళ్ళు ఇంత మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు వీళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరేంటి ఎవరు నమ్ముతారా? మొన్న జరిగిన హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మజ్లిస్ పార్టీకి అభ్యర్థికి సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ గెలుపు కోసం దోహదపడ్డది ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ. మొన్న కౌన్సిల్ ఎన్నికలు జరిగితే గ్రాడ్యుయేషన్ గానీ టీచర్స్ గానీ పోటీ పెట్టకుండా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ తప్పుకుంటే, కాంగ్రెస్ అధికార పార్టీ 3 స్థానాలు పోటీ చేయలేని పరిస్థితి ఉంటే ఇవాళ బీజేపీ 3 స్థానాలు పోటీ చేసి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని గెలిచి ఇవాళ ఆ రకంగా తెలంగాణ ప్రజలు మనుని పోలిన పార్టీ. కాబట్టి మీరు ఎన్ని రకాల ఆరోపణలు చేసినా తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు మోదీని, బీజేపీ నమ్ముతున్నారు. సో మీరు మీ పార్టీకి అంతర్గత విషయాలకు వస్తే సార్, మీ దాంట్లో గత కొంతకాలంగా సీనియర్లకు, కొత్తగా పార్టీలో వచ్చిన వాళ్ళకు సయోధ్య కుదరట్లేదని ఒక వార్త వినిపిస్తుంది. ఇది నిజమా కదా? అది వార్తలు మాత్రమే, మీడియాలో వస్తున్న వార్తలకు చాలా భిన్నంగా ఇవాళ కొత్త పాత లేకుండా మన పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చాం, అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చాం, పాత వాళ్ళు తక్కువైనా కొత్త వాళ్ళకి ఇచ్చాం. కొత్త పాత ఈ రాష్ట్రంలో మోదీ గారి పాలన డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనే లక్ష్యంతో దేంతో పనిచేస్తున్నారు. కాబట్టి పాత వాళ్ళు కూడా చాలా త్యాగాలు చేశారు. కొన్ని దశాబ్దాలుగా వారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినా మన యొక్క సిద్ధాంతం ఏమిటి? ఈ తెలంగాణలో కూడా మన భావజాలాన్ని వ్యాప్తి చేయాలి, మన భావజాలం ద్వారా పరిపాలన సాగాలి. పరిపాలన అంటే అధికారాన్ని అనుభవించడం కోసం కాదు, మన యొక్క మరి పాలన ద్వారా పేదలకు న్యాయం జరగాల. అంటే మీకు ఈ కోఆర్డినేట్ చేయడంలో కేంద్ర నాయకత్వం వైఫల్యం అవుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే సీనియర్లకు జూనియర్లకు కొంచెం గ్యాప్ ఉండడం అదొకటి చూసుకున్నా. ఇంకోటి ఈ ప్రెసిడెంట్ మార్పు అంశం చాలా చర్చ జరుగుతుంది. సో దీనిపైన మీ అభిప్రాయం? నేను ఇవాళ నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్, బూత్ ప్రెసిడెంట్ నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగే వరకు పూర్తి బాధ్యత సంస్థాపరంగా 12 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ మాది. మిగతా పార్టీల మీద కుటుంబ పార్టీలు కాదు. ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని 5 మంది కూర్చొని ఎవరు ప్రెసిడెంట్ చేయాలా,
కొడుకుని చేయాలన్నా, అల్లుడు చేయాలన్నా, బిడ్డను చేయాలన్నా, లేకపోతే నేను చేయాలన్నా, నేను చేయాలని పార్టీ కాదు వాళ్ళు. 12 కోట్ల మంది మనోభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని బూతు నుంచి నిర్మాణం చేయాలి. ఈ పార్టీకి 14 రాష్ట్రాల్లో పూర్తయిపోయింది. ఈ మధ్యలో మరి మహాకుంభమేళ, ఇప్పుడు ఈ యొక్క యుద్ధ వాతావరణం కొద్దిగా వాయిదా పడ్డది. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని నడిపేటువంటి మరి వ్యక్తిని, సమన్వయంతో పనిచేసే వ్యక్తిని, రేపు అధికారులు తీసుకొచ్చే వ్యక్తిని లక్ష్మణ్ గారు అవుతారా మళ్ళీ ప్రెసిడెంట్? లక్ష్మణ్ గారు ఏం కావాలనేది అది అధిష్టానం నిర్ణయం చేస్తుంది. వ్యక్తిగతంగా నేను ఫలానా కావాలని చెప్పి ఈ పార్టీలో చేరలేదు. నేను కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి సామాన్య కార్యకర్త చేరినాను తప్పితే నేను ఎమ్మెల్యేని అవుతాను, ఇందులో మంత్రిని అవుతానో, ఎంపీని అవుతానో, అధికారులకు వస్తుంది పార్టీలో చేరలేదు. మేము చేరినప్పుడు 2 ఎంపీలు మాత్రమే. అయినా నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా, ఏబీపీ నాయకుడిగా, యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైనప్పుడు కూడా, తెలుగుదేశం ఏర్పడితే కూడా అనేక మంది మీ పార్టీ ఈ రాష్ట్రంలో వచ్చేదా, దేశంలో వచ్చేదా, ఎందుకు తెలుగుదేశంలో రండి అంటే, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఇందిరారెడ్డి, మోత్కుపల్లి నరసింహ హాస్టల్లో వాళ్ళు తెలుగుదేశం మంత్రులు అయినారు. నేను కూడా చేరుంటే మంత్రులు అయినాను. మా ఆశయం అది కాదు. ఈ దేశం కోసం, ఈ దేశమే ముఖ్యమని పనిచేసే మేము ఖచ్చితంగా చెప్తున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ మాదే అని తెలంగాణలో. కానీ ఇప్పుడున్న చూస్తుంటే మీ లోపల పార్టీలో ఉన్న లోపాలను చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అంత యాక్టివ్గా అయితే మీరు లేరు. వాళ్ళు చేస్తున్న పోరాటాలు, ప్రజా పోరాటాలు చేయట్లేదని ఒక అభిప్రాయం అయితే ఏర్పడుతుంది. సో ఎందుకు అంటే అంటే మీరు లోపల కోఆర్డినేషన్ లేకపోవడం వలన ఇదంతా సమస్య? అశోక్, ఒకటి దీని కొలమానం ఏమిటి? ఎన్నికలే కదా. మనం 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే పోటీ చేసి గెలిచింది మేమా, బీఆర్ఎస్ఆ? నువ్వు పోటీ కూడా పెట్టడానికి 10 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు మీ కుటుంబమే ముఖ్యమంత్రులు, మంత్రులు మీరు పోటీని పెట్టే పరిస్థితి. అది కూడా ఎక్కడ? మీరు ప్రాతినిధ్యం ప్రాంతాల్లో, ఏ కరీంనగర్, సిద్దిపేట, మరి ఏ మెదక్లో ఉన్న మీ ప్రాంతంలో, మెదక్ ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థిని పెట్టలేకపోయారు. అక్కడ అభ్యర్థి పెట్టి గెలిపించింది మీరు ఎన్ని రకాల విన్యాసాలు చేసినా, విష ప్రచారాలు చేసినా, బీజేపీ ఐక్యంగా ఉండి పోరాటం చేసి ఎన్నికల్లో గెలిచి ఆ రకంగా మోదీ గారికి కానుక ఇవ్వడంతోనే మేము పనిచేస్తున్నాం. ఎన్ని గ్రూపులు ఉన్నాయి సార్ తెలంగాణలో? బీజేపీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? అన్ని కూడా మోదీ గ్రూపే, బీజేపీ గ్రూపే. ఈటల రాజేందర్ గ్రూపు, బండి సంజయ్ గ్రూపు, ఎవరు ఎన్ని రకాలుగా అభివర్ణించిన అభిప్రాయాలు వేరు కావచ్చు, వ్యక్తపరచవచ్చు అభిప్రాయాలు, కానీ చివరికి పార్టీ నడిపించేది బీజేపీ భావజాలం, బీజేపీ నాయకత్వం, మోదీ అడుగుజాడలు నడవాలి, బీజేపీ యొక్క సిద్ధాంతాలనే ఎవరైనా పనిచేయాలి. సో ఈటల రాజేందర్ గారు ప్రెసిడెంట్ అయినా, సంజయ్ అయినా, అరవింద్ అయినా, ఎవరైనా తప్పకుండా పార్టీ కనుసన్నలు నడవాల్సింది తప్పితే వ్యక్తిగతమైన. కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సార్ మీద, అంటే ఆయన అధ్యక్షుడిగా సక్సెస్ అయినట్లేనా? అంటే అసెంబ్లీలో అనుకున్నట్లు 8 సీట్లు మాత్రమే వచ్చింది, పెద్ద ఎక్కువ రాలా. ఎంపీ సీట్లు అంటే అది నేషనల్ లెవెల్ గా అది ఉన్న పరిస్థితులు బట్టి. కిషన్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త, మా మాదిరిగానే ఆయన కార్యకర్తగా పార్టీలో పనిచేస్తూ వస్తున్నాడు. 40 సంవత్సరాలుగా ఆఫీస్లో చదువు కోసం వచ్చి వాళ్ళ ఆ స్థాయికి ఆయన కూడా ఎంపీ అవుతాను, కేంద్ర మంత్రి అని బీజేపీలో రాలేదు. ఒక దేశభక్తి, అభిమానంతో ఇవాళ వారు అధ్యక్షుడిగా 3వ సారి 4వ సారి అయినాడు అధ్యక్షుడు. మొన్న ఆయన అధ్యక్షతనే 8 సీట్లు మేము గెలిచాం పార్లమెంట్లో. అది 8 సీట్లు గెలిస్తే మోడీ గారి హవా. తప్పకుండా మేమందరం మోడీ గారి హవాతోనే మేము ఇవాళ రాజకీయం నడుస్తాం. మొన్న వారి అధ్యక్షంలోనే 3 ఎమ్మెల్సీలు పోటీస్తే 2 గెలిచాం మనం. కాబట్టి కొంతమందికి గిట్టకపోవచ్చు, నచ్చకపోవచ్చు. సో బండి సంజయ్ గారిని ఎందుకు మార్చారు సార్ అసలు ఎలక్షన్ సమయంలో? సరే, అది అనేకమైనటువంటి కారణాలు ఉండొచ్చు. అంటే కంప్లైంట్ చేశారని ఒక వార్త. ఇప్పుడున్న ఈటెల రాజేందర్ గాని కొంతమంది సీనియర్లు. సరే, ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు కంప్లైంట్ చేస్తే అధిష్టానం మారుతుందని చెప్పి నేను అనుకోను. ఆ రోజున్న పరిస్థితుల్లో కొన్ని మార్పులు సంస్థాగతంగా జరపాల్సిన అవసరం వచ్చింది, కానీ మార్చారు. కాబట్టి ఈటెల రాజేందర్ ఇంకోరు చెప్తే మార్చింది కాదు. కాబట్టి దానివల్ల ఏదో జరిగిందని కాదు. ఇవాళ ఆయనకు పార్టీ గౌరవించి గుర్తించే నేషనల్ జనరల్ సెక్రటరీ చేసింది, కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది. ఈటెల రాజేందర్ కూడా కరడు కట్టిన కార్యకర్త. కాబట్టి అందరం కూడా మా ఆలోచన మోదీ గారిని బలపరిచి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆలోచనతో పనిచేసేటువంటి వాళ్ళు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ అయితే అది కొనసాగుతుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ కి గట్టిగా గుణపాఠం చెప్తామంటూ లక్ష్మణ్ గారు అంటున్నారు.